హాయ్ అండి, నివన్య కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ దోశలండి. ఎటువంటి పప్పు కానీ బియ్యం నానబెట్టకుండా 2 నిమిషాల్లో ఈజీగా అప్పటికప్పుడు పిల్లలకి దోశలు పెట్టచ్చండి. ఇలా వేస్తే ఇవి ఎలా చేశాను ఏంటనేది వీడియోలో చూపిస్తాను. చాలా మెత్తగా ఉంటాయండి, చాలా స్పాంజీగా సాఫ్ట్గా ఉంటాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేశానంటే, ముందుగా ఒక కప్పు నేను ఇక్కడ బొంబాయి రవ్వ అండి, అదే సూజీ రవ్వ తీసుకున్నాను. దానిలో కొన్ని వాటర్ వేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదండి మనం ఇందాక. ఒక కప్పు అటుకులు తీసుకొని ఒక కప్పు పెరుగు వేసి సరిపడినన్ని వాటర్ వేసి ఇలా అటుకులను కలిపి పెట్టుకోవాలండి. రెండు ఒకటే దాంట్లో కూడా కలపచ్చు, కాకపోతే ఇలా విడివిడిగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కలిపి పెట్టుకున్న అటుకుల మిశ్రమము అండ్ రవ్వ, ఇందాక రవ్వ కూడా కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ రవ్వ కూడా వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, పిండి అనేది ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మనం పిండిని కొద్దిగా ఇంకా కొద్దిగా వాటర్ పడతాయండి, వాటర్ వేసుకొని ఇలా చూపిస్తున్నట్టుగా మనం దోశ ప్యాటర్న్ ఎలా చేసుకుంటామో అలా రెడీ చేసుకోవాలండి. ఓన్లీ సాల్ట్ మాత్రమే వేయాలి టేస్ట్గా, ఇంకెటువంటి వంట సోడా కానీ అదేం వేయాల్సిన అవసరం లేదు. దోశ ప్యాన్ పెట్టుకొని చూడండి కొద్దిగా ఇలా దోశలాగా వేసుకోవాలండి. అసలు ఇవి ఎంత బాగా వస్తాయంటే పర్ఫెక్ట్గా వస్తాయండి. ఎటువంటి చట్నీ కూడా లేకుండా తినవచ్చు. చిన్నపిల్లలకైతే ఏం చట్నీ కూడా పెట్టాల్సిన అవసరం లేదండి. మేమైతే ఇంట్లో టమాటా పికిల్ మనకు 1 ఇయర్కి నిల్వ చట్నీ ఉంటుంది కదండి, దాంతో పెట్టుకొని తిన్నాము. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మనం పల్లి చట్నీ కూడా చేయాల్సిన అవసరం లేదు, టమాటా కచప్తో కూడా తింటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి.